యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో మోకాళ్ళ నొప్పులు అనే సమస్యను చూస్తున్నాం. ఒకప్పుడు ఈ సమస్య చాలా ఏజీ తర్వాతనే కనబడేది. కానీ మారిన జీవన శైలి విధానాల వల్ల, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల నేడు టీనేజ్లోనే ఈ యొక్క మోకాళ్ళ నొప్పి సమస్యను చూడవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పి సమస్యకు ప్రధాన కారణాన్ని చూసినట్లయితే మోకాళ్ళ యొక్క కీళ్లలో కార్టిలేజ్లో మార్పు రావడం, అలాగే దానిలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మార్పు రావడం వల్ల ఈ యొక్క సమస్య రావడం అనేది జరుగుతుంటుంది. అలాగే చాలామంది ఒబేసిటీ సమస్యతో బాధపడడం చూస్తున్నాం. ఈ ఒబేసిటీ వల్ల కూడా మోకాళ్ళలో తీవ్రమైన నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వెయిట్ మొత్తం మోకాళ్ళ పైనే పడుతుంది కాబట్టి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఈ యొక్క మోకాళ్ళలో తీవ్రమైన భారం పడడం వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఈ సమస్యను ఎక్కువగా చూడవలసి వస్తుంది. ఈ యొక్క మోకాళ్ళ నొప్పి సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా స్పైసీ ఫుడ్ను తగ్గించాలి. అలాగే ఆల్కహాల్, నాన్ వెజ్ అలవాటును కూడా చాలా వరకు తగ్గించడం అనేది అవసరం. అలాగే ఒకటే చోట కదలకుండా ఉండి విధులను నిర్వర్తించకుండా కొద్ది సమయం లేచి నడవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఉన్న చోటనే ఊకే కదలకుండా ఉండడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంటుంది. అలాగే ప్రతిరోజు ఒక అరగంట సేపు వ్యాయామాన్ని చేసినట్లయితే ఈ సమస్య అనేది తొందరగా రాకుండా చూసుకోవచ్చును. ఈ సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళలో వాపు వచ్చి అలాగే కదలిక కూడా కష్టంగా మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కడం కానీ మెట్లు దిగడం కానీ తీవ్రమైన ఇబ్బందికి లోను కావడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యకు మొదటగా బ్రయోని అనే మందును చూసినట్లయితే వీరికి మోకాళ్ళలో నొప్పి ఉండి మోకాళ్ళలో వాపు కూడా ఉండి కదలిక అనేది చాలా కష్టంగా మారుతుంటుంది. ఏమాత్రం కదిలినా కూడా నొప్పి ఎక్కువై ఇబ్బంది పడడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి దాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. కానీ మలబద్ధకం సమస్యతో బాధపడడం వీరిలో చూడవచ్చును. మానసిక స్థాయిలో వీరు ఎక్కడ ఉన్నా కూడా ఊకే ఇంటిపైనే బెంగపెట్టుకొని ఆలోచిస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి కదలిక వల్ల నొప్పి వస్తున్నప్పుడు ఈ యొక్క బ్రయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఈ యొక్క మోకాళ్ళ నొప్పి సమస్యకు రస్టాక్స్ అనే మందు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందు లక్షణాలను గమనించినట్లయితే వీరికి మొదటి కదలిక అనేది ఇబ్బందిగా ఉండి తర్వాత కదలికలలో నొప్పి తగ్గుట గమనించవచ్చును. ఫస్ట్ కదలిక అనేది ఇబ్బందిగా ఉండి తర్వాత కదలికలలో ఇబ్బందిగా లేనప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు నొప్పి తీవ్రతను భరించలేక ఊకే అటు ఇటు కదులుతూ ఉంటారు. అలాగే నొప్పి అనేది రాత్రి సమయాలలో ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే తేమతో కూడిన వాతావరణం, చలి వాతావరణంలో నొప్పులు ఎక్కువై అవస్థ వస్తున్న సందర్భంలో ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దాహం అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పటికీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ రస్టాక్స్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్నికా. ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత మోకాళ్ళలో నొప్పి వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మోకాళ్ళలో నొప్పిగా ఉండి కదలిక అనేది చాలా కష్టంగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క ఆర్నికా అనే మందు నొప్పి తీవ్రతను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు లెడంపాల్. మోకాళ్ళలో యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరిగి మోకాళ్ళ నొప్పి అనేది తీవ్రంగా ఉండి కదలిక అనేది కష్టంగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క లెడంపాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. చల్లటి నీళ్లు తాకినట్లయితే వీరికి హాయిగా అనిపించడం గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క లెడంపాల్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కాల్కేరియా ఫ్లోర్. మోకాళ్ళ యొక్క ఎముకలలో అరుగుదల వచ్చి కదలిక కష్టంగా మారి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అరుగుదల అనేది ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కాల్కేరియా కార్బ్. ఈ మందు ఒబేసిటీ ఎక్కువగా ఉండి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న సందర్భంలో ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి చెమటలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. అరచేతులకు అలాగే కాళ్ళకు కూడా ఈ యొక్క చెమటలు అనేది రావడం గమనించవచ్చును. తల కూడా చెమటలు పడుకున్నప్పుడు ఎక్కువగా ఉండి మెత్త కూడా తడిసిపోవడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉండి ఒబేసిటీతో బాధపడుతూ మోకాళ్ళ నొప్పి సమస్యను
ఎదుర్కొనే వారికి ఈ మందు తప్పక ఉపయోగపడుతుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా మందులు ఈ యొక్క మోకాళ్ళ నొప్పి సమస్యకు పనిచేస్తుంటాయి. లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. లక్షణాలను బట్టి మందులు ఎంపిక చేసుకున్నప్పుడు ఈ మందులు సరిగా పనిచేయవు. సమస్య తీవ్రత అనేది ఆరంభ దశలోనే గుర్తించి దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క మోకాళ్ళ నొప్పి సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.